దేవునికి మహిమ కలుగునుగాక. సామెతలు 11వ అధ్యాయము 30వ వచనము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. భక్తిహీనులను పాపులను నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించును. నీతిమంతుడు భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. నువ్వు నీతిమంతుని వలె భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే జ్ఞానము కలిగి నువ్వు ఇతరులను రక్షించాలి. నశించున్న ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడాలి. నశించున్న ఆత్మల కొరకు నువ్వు భారము కలిగి జీవించాలి. నువ్వు నశించిపోకుండా రక్షణ పొంది దేవుని తెలుసుకుని మారు మనసు పొంది రక్షణ వస్త్రము ధరించినప్పుడు మనం జ్ఞానముతో ఇతరులను రక్షించాలి. నశించుచున్న ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడి భారము కలిగి ఇతరులకు రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు ధరింపచేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మరి దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుడి వలన భూమి మీద ఫలాన్ని పొందుకోవాలంటే నువ్వు ఇతరులను రక్షించాలి. మరి ఇతరులను నువ్వు రక్షిస్తే ఈ భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నీతిమంతుడి వల్ల ఈ భూమి మీద ప్రతిఫలాన్ని పొందుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు ఉన్నారు మరి ఈ భూమి మీద, మరి పాపులను ఉన్నారు, మరి వారికి తగ్గ ప్రతిఫలాన్ని నేను ఇస్తానంటున్నాడు. మరి భక్తిహీనులు పాపులు జ్ఞానం లేకుండా ఈ భూమి మీద జీవిస్తున్నారు, వారికి తగ్గ ప్రతిఫలాన్ని నేను ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు జ్ఞానము కలిగి జీవించని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు జ్ఞానము కలిగి నువ్వు జీవిస్తే నీతి అని ప్రతిఫలాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నువ్వు జ్ఞానము కలిగి క్రీస్తులో నువ్వు రక్షణ కలిగి రక్షణ వస్త్రం ధరించి జ్ఞానము కలిగి నువ్వు జీవిస్తే దేవుడు నీతి అని నీతిమంతుడనే ఫలాన్ని నీకు ఇస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తానే ఓడబెట్టుకుంటుంది. జ్ఞానవంతురాలు అన్ని చక్కబెట్టుకుంటుంది, తన భర్తకి తన బిడ్డలకు ఇంటిలో ఏమేమి కావాలన్నీ చక్కబెట్టుకుని తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అలాగే మూఢురాలు తన చేతులతో తానే ఓడబెట్టుకుంటుంది. మనం జ్ఞానము కలిగి ఇతరులను రక్షిస్తే నువ్వు నీతి అనే ఫలాన్ని పొందుకుంటావు. నువ్వు జ్ఞానవంతుడు అయితే నువ్వు నశించుచున్న ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడమని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో నా సంతతి వారు నశించిపోతున్నారు, నా సంతతి వారికి నేను రక్షణ ఇవ్వాలి, నా సంతతి వారు నశించిపోతున్నారని నీకు భారము కలిగి జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతతి కొరకు నీ జ్ఞానము నీలో ఉంటే నీ సంతతి కొరకు నువ్వు ప్రయాసపడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ సంతతి పాడైపోతుంది, నీ సంతతి నశించిపోతుంది, నరకంలోకి వెళతారని నీకు భారము కలిగి నువ్వు జీవిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానం నీలో ఉంటే అలా నువ్వు జీవిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఒకవేళ నీవు రక్షించబడి ఇతరులను రక్షించలేకపోతే దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడైనా స్వార్థను ఇతరులకు నీ సంతతి వారికి దేవుని వార్తను తెలియజేసి వార్తను ప్రకటించి ఆ దేవుని యొద్దకు వారిని నడిపిస్తే, వారికి రక్షణ ఇస్తే, వారిని రక్షిస్తే దేవుని నీతి అనే ఫలాన్ని ఇస్తానంటున్నాడు. ఈ భూమి మీద నీతి అనే ఫలాన్ని నేను ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సంతతి వారిని ఇతరులను నీ కుటుంబం వారిని నీ సహోదరులను నశించుతున్న అనేక మందిని నువ్వు క్రీస్తు యుద్ధకు నడిపించమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గురించి వారికి తెలియచేసి వారికి రక్షణ ఇస్తే నీతి అనే ఫలాన్ని నువ్వు పొందుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.